అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా మరి ఇలా వార్తలల్లా లొకేషన్ సార్ ముచ్చట్లు సాయిధరం తేజ్ సారు కాలినడక విశేషాలు జగనాల సారు ఓదార్పు మాటలు ఇట్లాంటి ముచ్చట్లు బొచ్చడు ఉన్నాయుల్లా ముందైతే మీరు హెడ్లైన్స్ చూడండి మామ కోసం అల్లుడి మొక్కులు మస్తు సంబరపడుతున్నారు అభిమానులు ఆంధ్రప్రదేశ్ లో ప్రజా దర్బార్ అంట ప్రజల కోసం లొకేషన్ సారు సురు చేసిందంట చేస్తామని చెప్తున్నారు సర్కారోళ్ళు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు పాపం జనాలు చంద్రాల సారికి పోతిన మహేష్ సారు చురుకలు అంత మోసం అంటూ ఫైరు ఆ అల్లుడికి మామ అంటే మస్తు పానం ఆ మామకి అల్లుడు అంటే మస్తు ప్రేమ మామ కోసం ఆ అల్లుడు ఏడుకొండల ఎంకన్న స్వామిని ఒక కోరిక కోరుకున్నాడు అది తీరితే కాలినడకన వచ్చి మరి మొక్కు తీర్చుకుంటా అన్నాడు అన్నట్టుగానే ఏడుకొండలు నడిచి మరి మొక్కు తీర్చుకున్నాడు ఇంతకీ ఆ మొక్కు ఎవరి కోసం మొక్కుకున్నాడు ఆ మామ ఎవరు మామ కోసం చేసిన ఆ అల్లుడు ఎవరు తెలుసుకోవాలంటే ఇంకా ఆలస్యం దేనికి మీరైతే జల్దిగా ముచ్చట చూడండి ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువు తిరిగి ప్రజల సమస్యలు వాళ్ళ మీద ఉన్న బాధ్యతలు హామీలు చక్కబెట్టే పనిలో వాడారోళ్ళ ఈసారి ఎట్లయినా పంకపాటి రాష్ట్రం నుంచి వెళ్ళి పోవాలని చాలా మంది గట్టిగా కోరుకున్నారు ఇక అందుకే మస్తు భారీ మెజార్టీ తోటి సైకిల్ పార్టీ గిలాస పార్టీ కమలం పార్టీ కూటమి గెలిచింది ఈ ఎలక్షన్లు ఎట్లయినా పవనాలు సార్ గెలవాలని చాలా మంది అభిమానులు ప్రజలు కోరుకున్నారు ఇక నడిమిదలో కన్నా పవనాలు సార్ ఎట్లయినా గెలవాలని చెప్పి ఉర్లు దండాలు పెట్టిన వీడియో మస్తుగా వైరల్ అయింది కదా ఇక ఇప్పుడు సుతా అచ్చు గట్లనే మన పవనాలు సార్ మేనల్లుడు ఉన్నాడు కదా గదేనోళ్ళ సినిమా హీరో సాయిధరం తేజ్ గా సార్ సుత సార్ మొక్కుకున్న మొక్కు తీర్చుకున్నాడంట ఇంతగా సార్ ఏం మొక్కుకున్నాడు అనుకుంటుర్రా సార్ అంటే ఈ ఎలక్షన్లలో పవనాలు సార్ ఎట్లయినా సరే గెలవాలి ఇట్లా గెలిస్తే గా ఏడుకొండల వెంకన్న స్వామి ఉన్నాడు కానోళ్ళ గా ఏడుకొండలు నడిచొచ్చి వెంకన్న స్వామిని దర్శించుకుంటాను మొక్కుకున్నాడు అంటోళ్ళ ఇక సార్ మొక్కుకున్నట్లనే పవనాలు సార్ భారీ మెజార్టీ తోటి గెలిచి ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిండు కదోళ్ళ ఇక అందుకనే సారు అలిపిరి మెట్ల దారిలో నడుచుకుంటూ వెళ్లి వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నాడంట పవనాలు సార్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పిండు సారు అంతే కదా మరి పవనాలు సార్ గెలిచినందుకు అభిమానులు మనకే ఇంత సంతోషంగా ఉంటే ఇంకా సొంత మేనల్లుడు కోరిన కోరిక తీరినందుకు ఇంకా సార్ ఎంత సంతోషంగా ఉండాలి కదా ఒక పిక్ నమస్తే సార్ 1 సెకండ్ సార్ సైకిల్ పార్టీ ఎలక్షన్లల్లా అట్లా గెలిచిందో లేదో జనాల సమస్యలు తెలుసుకునుడు షురూ చేసిందుల్లా నారా లొకేషన్ సారు ఇప్పుడు గదే పనిలో పడ్డారట సార్ ఇక్కడ రేవంతం సార్ చేసిన ఒక పనిని కాపీ కొడుతున్నాడని అంటున్నాడు మరి ఇంతకీ లొకేషన్ సారు కాపీ కొట్టే ఆ పని ఏంది అన్నది నేను ఎప్పుడు కాదు కానీ మీరే చూడండి సైకిల్ పార్టీ లీడర్ చంద్రాల సార్ కొడుకు నారా లొకేషన్ సార్ ఈసారి ఎలక్షన్లలో మస్తు మెజార్టీతో గెలిచిండోళ్ళ ఇక సార్ ఎలక్షన్లలో చెప్పినట్టే ప్రజల సమస్యలు తీర్చే పనులు ఉన్నాడని చెప్పొచ్చు అవునోళ్ళ లొకేషన్ సార్ సుత తెలంగాణలో చేగుర్తు పార్టీ సర్కార్ కొత్తగా షురూ చేసిన ప్రజావాణి లెక్క ఆంధ్రప్రదేశ్ లో సుత లొకేషన్ సార్ ప్రజా దర్బార్ అని కొత్త కార్యక్రమం ప్రజల కోసం షురూ చేసిండంట ఉండవల్లిలో లొకేషన్ సార్ ఇంటి దగ్గరలో సారు నియోజకవర్గం నుండి వచ్చిన జనాల సమస్యలు తెలుసుకున్నాడంట సార్కి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటందుకు జనాలు సుత మస్తుగానే అయితే లొకేషన్ సార్ దినం పొద్దుగాల 8 గంటలకి ప్రజా దర్బార్ కోసం టైం కేటాయిస్తాడంట ఇక నియోజకవర్గ ప్రజలతో లొకేషన్ సార్ ఇట్లా చేసుతోని మస్తుగా సంబరపడిపోతున్నారు అంతే కదా జనాలు సుత లొకేషన్ సార్ కు తమ కష్టాలు చెప్పుకునేందుకు వినతి పత్రాలు పట్టుకొని వస్తున్నారు లొకేషన్ సార్ సుత జనాల సమస్యలను జల్దీ తీర్చనికే ఇందుకోసం అని సపరేట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిండోళ్ళ
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ పాట యాదుకుందావుల్లా. ఇప్పుడు ఈ పాట ఎందుకు వాడుతున్నా అనుకుంటున్నారా? పాపం జగనాల సార్ని చూస్తుంటే నాకైతే గదే పాట గుర్తుకొస్తున్నది. ఒకసారి ముచ్చట చూడుండ్రి, మీకు సుత గదే పాట యాదుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అయిపోవడంతో మాజీ ముఖ్యమంత్రి మన జగనాల్ సార్ కొద్దిగా నారాజు అయిందనే చెప్పాలి. ఎందుకంటే 170 సీట్లకు 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ కనీసం పట్టుమని 11 గెలిచింది. జగన్ గెలుస్తాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సర్వేలు కూడా చెప్పినాయి. ఆయన కూడా జగన్ సార్ అయితే గెలవకపోయే. అయితే ఇప్పుడు జగనాల్ సార్ వాళ్ళ మంత్రివర్గం తోటి ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ లో సార్ ఏమన్నాడంటే, నా వయసు చిన్నదే, నేను జనాలకు చేయవలసింది ఇంకా చాలా ఉన్నది, చాలా చేశాను కూడా, కాకపోతే జనాలు నన్ను ఎందుకో ఈసారి తిరస్కరించిండ్రు, అయినా పర్వాలేదు, ఈ రాజకీయ క్షేత్రంలో గెలుపోవటం సహజం, ఓడిపోయినామని చెప్పి మేమైతే వెనుకకు దక్కే ప్రసక్తే లేదని వాళ్ళ ఎంపీలందరికీ ధైర్యం చెప్తున్నాడు జగన్ సార్. మళ్ళీ వచ్చేసరికి పార్టీ ఇంతకన్నా బలంగా తయారైతుందని, మన పార్టీని నమ్ముకొని కోట్లాది మంది కుటుంబాలు ఉన్నాయని జగన్ సార్ అయితే చెప్తున్నాడు. గత ఎన్నికలతో పోలిస్తే మనకు మాత్రమే తగ్గిందని, దీనికి భయపడవలసిన అవసరం లేదని జగన్ సార్ అయితే అన్నాడు. ఈ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్. ఎలక్షన్లు అయిపోయినాక చేయి గుర్తు సర్కారు మస్తు జోరు చూపిస్తున్నది. ఎట్లయినా సరే అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. ఈ ముచ్చటతోని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మస్తుగా సంబరపడుతున్నారు. రుణమాఫీ గురించిన ముచ్చట్లన్నీ మీకోసం తెచ్చిన చూడుండ్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ రుణమాఫీ మీద మస్తు కసరత్తులు చేస్తున్నాడు. దానికోసమనే సారు అందరు అధికారులతో కలిసి మీటింగ్ పెట్టి అధికారులతో మాట్లాడుతున్నాడంట. అవునల్లా ఎలక్షన్ల ఇచ్చిన హామీలు ఈసారి ఎట్లయినా నిలబెట్టుకునేందుకు చేకూర్తు పార్టీ గట్టిగానే ప్లాన్ చేసింది. ఇప్పటికే రేవంత్ సారు తెలంగాణలో ఆదాయ మార్గాల మీద అన్వేషణ సుత మొదలు పెట్టిండు. ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాట్లాడిండు. అయితే రుణమాఫీ చేయడానికి కావాల్సిన నిధుల మీద సర్కారు భూములను బ్యాంకుల దగ్గర కుదువబెట్టి లోన్లు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నదంట. దీని మీద ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో దగ్గర 48,000 కోట్ల విలువైన 760 ఎకరాల సర్కారు జాగాని అధికారులు గుర్తించిండ్రంట. ఈ జాగాలన్నిటికీ సర్కారు బ్యాంకులలో కుదువబెట్టి రుణమాఫీ చేయాలని చేకూర్తు సర్కారు అనుకుంటుందంట. చూడాలే మరి రేవంత్ సార్ అన్నమాట ప్రకారం ఆగస్టు 15 తారీఖు వరకు రుణమాఫీ చేస్తాడా, ఇప్పుడు అప్పుడు అని తేదీలు మారుస్తాడా అని. వామ్మో
చంద్రల సారు మీద పంకపాటి లీడర్ పోతిన మహేష్ సారు విశ్వరూపం చూపించిండుల్లా. సారు మాట్లాడుకుంటా ఇదేనా మీ సామాజిక న్యాయం అని అరుసుకున్నాడు. మస్తు అంటే మస్తు మాట్లాడిండు. గా ముచ్చట్లేందో ఒకసారి మీకు సుత చూపిద్దామని అయితే తెచ్చిన. చలో ఒకసారి చూడుండ్రి. సైకిల్ పార్టీ అట్లా అధికారంలోకి ఎక్కిందో లేదో పంకపాటి లీడర్లు అందరూ చంద్రాల సార్ సర్కార్ మీద అప్పుడే నిప్పులు జరుగుతున్నారు. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే చంద్రాల సార్ ఎన్నికల ముందు ఎలక్షన్ల గెలవడం కోసం మస్తుగా ముచ్చట్లు చెప్పిండని అవన్నీ ఉత్త అబద్ధాలని అంటున్నారు. చంద్రాల సార్కి అబద్ధాలు చెప్పడం జనాలకి సొంతోళ్ళకి న్యాయం చేయడం ఎన్నతో పెట్టిన విద్య అంటున్నారు. ఈ ముచ్చట మీద మాట్లాడుతూనే మునుపు గిలాస పార్టీ నుండి బయటకు వచ్చి పంకపాటిలో చేరిన పోతిన మహేష్ సార్ సైకిల్ పార్టీ వాళ్ళని గట్టిగా అరుచుకున్నాడు. అందరికి సామాజిక న్యాయం చేస్తామన్న సైకిల్ పార్టీ లీడర్లు ఇప్పుడు ఎవరికి చేసిర్రు? మా సర్కారు ఉన్నప్పుడు జగనాల్ సార్ దగ్గర 5గురికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిందని అంటున్నాడు. కానీ చంద్రాల్ సార్ ఒక పవనాల్ సార్ కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం చేసిండని మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడా అని నేను సూటిగా ప్రశ్నిస్తాను. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని ఎస్సీలని ఎస్టీలని ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. అగో నువ్వు చెప్తాను 20 నిమిషాలు అర్థమేమో ఏంది? నీళ్ళైతే ఇట్లా చేస్తావా? ఏమో ఎక్కడ దిక్కుమల కొమ్మ పట్టుకొని కిరాయి కడతాను కదా కిరాయి కట్టినా నువ్వు నన్ను ఎందుకు ఎత్తావు? సామాన్లు ఎందుకు ఎత్తాను? ఓనర్ అయితే నీ లెక్క నీ పిసాదంతా. అయ్యో తమ్మి ఏమైందిరా నీకు? ఎవరితో లొల్లి పెట్టుకుంటున్నావు? అరే నీకు చెప్తా అంటే అర్థమైతే లేదా? అరే రక్కో గిట్టే పడుతుంది అయ్యో తమ్మి ఏమైందిరా నీకు? ఎవరితో లొల్లి పెట్టుకుంటున్నావు? నువ్వెంత నీ కథ ఎంత? ఇది కాకపోతే 90 మళ్ళాగా అలా మాటలు కట్టానని చెప్తానా? నేను ఇవరకే మంచోని కాదు. మా ఊళ్ళో పోయి అడుగుపో నా గురించి చెప్తారు. ఏమో బాగా మాట్లాడతాను. నీ క్యాన్ అందుకొని అయిందనుకో కలికే మొత్తం దమాక్ ఖరాబ్ అవుతుంది. అరే మనం పల్లె నుండి పట్నం వచ్చినాం రా నాయన, మనకెందుకు చెప్పు ఇవన్నీ? పోనీరా నీకు దండం పెడతా. సామాన్లన్నీ బయట పడేస్తాను వాడు. అయినా నువ్వేనాక ప్రశాంతంగా అక్కడనే కూర్చుంటావు. రావా వాని చేతులకు జట్టలు పుట్ట. ఇలా నాకు న్యాయం జరిగేదాకా నేను ఈడనే నిరాకార దీక్ష చేస్తానక్క. నాకు సంబంధం లేదు. వాడు నన్ను ఎందుకు సామాన్లంతా బయట పడేసిందో నాకు కావాలి. నడు ఇద్దరం కలిసి వాడిని దొడమే పెడతా. నడు. అరే తమ్మి పట్నంలో ఓనోళ్ళు మస్తు షాలుగాలురా నాయన, నువ్వు గట్లా చేస్తే ఇంట్లో సామాన్లు అన్ని బయటేస్తారా. అయినా ఇంకేమన్నాక పారేసేదందుకు నా బొగ్గు ఇక మొత్తం పారేసే. అయినా ఈ ఓనర్ గారికి ఇట్లా చేస్తారని నాకు ముందుగానే తెలుసక్క. అందుకనే ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకుపోయి అద్దెకి పావుసేరు అమ్ముకున్నా నీ సౌరంతో సహా.
అమ్మ అన్నం వేసిన వారా ఇక అక్క అన్ని ఒకటే మళ్ళీ అమ్మినా ఎందుకంటే వేరు వేరు అమ్మితే తక్కువ రేటుకి అమ్ముతారని ఒక్కటే మళ్ళీ అమ్మినా ఇగో నీ చీరలు జాకెట్లు బొట్టు పిల్లలు పాపడి పిల్లలు గాజులు కథ కార్ఖాన అన్ని ఒక అమ్మినా ఇగో నువ్వు కట్టుకున్న చీర కూడా ఒక్కటే ఉన్నది ఇక దాని మీద నువ్వు వార్తలు చెప్పుకోవాలి రోజు అయ్యో అరే నేను అప్పుడు కొన్ని పైసలు దాచుకొని మరి కొనుక్కున్నారా అరే గా సీరలకి ఇంత బంగారం ఉండేరా చూసినవా ఏమైందిరా అది అక్క ఇక గాయంతో నా కళ్ళలో పడే చెప్పు ఆ బంగారం ఏమో చిక్కేటికల బఠానీలో వస్తాడు కదా వానికి అమ్మినా ఇక మన ఇంట్లో ఉన్న పాతింప సామానేమో మారువాడు కొట్టడానికి అమ్మినా ఇక గా అమ్మితే పైసలు వచ్చినాయి కదా ఇక గాడితోటే ఇక గీ అంగినికి లాక్కున్నా ఓ అమ్మా రేపు నీ పెళ్ళి అయితే నేను ఏం పెట్టుకొని రావాలరా అయినా నువ్వు నా పెళ్లికి ఎందుకు వస్తావే నా పెళ్లికి వచ్చి నువ్వు ఓడి బియ్యం అనవసరం లేదు నా బిర్యానీ పువ్వు కూడా అనవసరం లేదు అయినా నువ్వు నా పెళ్లికి ఎందుకు వస్తావు అయిపోయింది అంతా అయిపోయింది చూసి రావుల్లా తమ్ముడిని కొలువులో పెట్టిస్తే ఇప్పుడు ఎన్నెన్ని మాటలు అంటున్నాడు ఏడవాలమ్మా ఏడవాలి గట్టిగా నువ్వు ఏడవాలి గట్టిగా నువ్వు ఏడుచుకుంటా వార్తలన్నీ చెప్పాలి నా ఇజ్జత్ మొత్తం పోవాలి నా ఇజ్జత్ మొత్తం పోవాలి ఏడవాలం ఏడవాలి గట్లనే నువ్వు ఏడవాలి గట్లనే నువ్వు ఏడవాలి ఎందుకురా ఏడువక్క ఏడువు ఏం కాదక్క ఏడువు ఓ బాగా ఏడవాలన్నట ఏడితేనట చాలా మంచిదట పెయ్యికి ఇక మన ఇంటి పక్క పంటి ఇక సుజన్ అనే డాక్టర్ ఉన్నాడు కదా ఇక సుజన్ అనే డాక్టరు ఏడితే చాలా మంచిది ఈ మధ్యలో సర్వేలు చేసిరు కదా ఇక సర్వేలనట ఏడితే మస్తు ఆరోగ్యంగా ఉంటారట అందుకనే అక్క ఇదంతా నువ్వు ఏడవాలనే చేసిన ఇప్పటిదాకా మంచిగా చేసిన అక్క ఇగో గివ్వుల్లో ఇలాంటి ముచ్చట్లు మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం అంతవరకు ఉంటాం మళ్ళా